మెదక్ జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. 85 మంది న్యాయవాదులు తమ హక్కును వినియోగించుకున్నారు. కాగా సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రభాకర్, సాయి కుమార్, లక్ష్మణ్ గౌడ్, మంజుల ప్రకటించారు. కె. సుభాష్ చంద్రగౌడ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ఆకుల శ్రీనివాస్, జె. శ్రీపతిరావు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పరశురాం గౌడ్, గ్రంథాలయ కార్యదర్శిగా అశ్విన్ కుమార్, చిరంజీవి, రమేష్ నాయక్, శారద బేగ్లను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. సంయుక్త కార్యదర్శిగా దుర్గారెడ్డి, క్రీడల సాంస్కృతిక కార్యదర్శిగా మధుకిరణ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యం కాదు అని ఉద్దేశించి పంపినటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ పంపినటువంటి బైలాస్ని కూడా పక్కన పెట్టి అందరికీ ఫ్రాంచైజ్ చేసుకోవడానికి ఓటు హక్కు కల్పించడం జరిగింది ఈరోజు. మరి భవిష్యత్తులో ఇట్లాంటివి పునరావృతం కాకుండా బార్ వెల్ఫేర్ను దృష్టి అందు పెట్టుకొని అందరూ కూడా మంత్లీ సబ్స్క్రిప్షన్ తప్పకుండా చెల్లిస్తేనే ఈరోజు బార్లో ఉపయోగించగలరు. ప్రమాణ స్వీకారం వైస్ ప్రెసిడెంట్ దుర్గారెడ్డి, మధుకిరణ్, అశ్విన్, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత చూపుతానని, సభ్యుల్లో సమగ్రత కాపాడుతానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా శాసనాలను అనుసరిస్తూ నా కర్తవ్య మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.